హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాలు రైడర్ 42. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు వీడియో వచ్చేందంటే మేము టెంపుల్కి వెళ్తున్నాం. ఎక్కడ టెంపుల్ అది? జీలజీరు టెంపుల్కి వెళ్తున్నాం. సండే కాబట్టి ఇక్కడ వెళ్ళాక మీకు వీడియో ప్లే చేస్తాను. ఓకే మరి రైట్. మమ్మీ హాయ్. ఈరోజు మేము బుజ్జిగాని తిప్పుతున్నాం బయటికి. ఎందుకంటే కొంచెం డ్రైవింగ్ చేసేది ఇక ఈరోజు రైడర్ ఎజ్జుడు ఈ రైడర్ రైడింగ్ చేసేది ఈ రైడర్. అందువల్ల మనం తీసుకుంటే తీస్తున్నాం. తీ బండిది. రైట్. థర్టీకే వెళ్దాం అనుకున్న వాళ్ళు 10 అవుతుంది. రైడర్ ఆడకు బయటికి పోయి వచ్చింది. రోజు మా అక్కల ఇంటికి పోయి వచ్చింది. బాగా టూర్ పోతారంట. బ్యాగ్ ఇవ్వడానికి లేట్ అయింది. అయితే ఎప్పుడో బయలుదేరి వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆమె వస్తా అండి. అందుకే లేట్ అయింది. ఇంట్రోల్ అయిపోయింది. రైడర్ బాల్ ఆపేది. మేము ఎప్పుడు తొందరగా వెళ్దామన్నా పెట్రోల్ అయిపోతుంది మా బండిలో. ఏందో మా దరిద్రం. ఎంత తొందరగా పోదామంటే అంత లేట్ అయిద్ది ఎప్పుడు. ఏం లేదు, క్యాబ్ పెట్టి పోదాం. ఇక నువ్వే దోలు బండి, నేను వీడియో తీస్తా. ఈరోజు టెంపుల్కి ఎందుకు వెళ్తున్నాం అంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కానీ కుదరట్లేదు. ఈరోజు ఇక ఎట్లయినా వెళ్ళాల్సిందని తప్పనిసరిగా వెళ్తున్నాం. ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాం, అసలు కుదరట్లేదు. ప్రతిరోజు అంతే వెళ్దామని వెళ్ళిపోతుంది అంతే. లోకల్లో నుంచి కొంచెం హైవే ఎక్కాక మీకు మళ్ళీ వీడియో పెడతా. ఎందుకంటే కొంచెం ట్రాఫిక్ ఉంది. రైడర్ చిన్నది దిగుడు కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉండదు ఎంత లోకల్లో కాబట్టి. ఇది మున్నేరు బ్రిడ్జి. మొన్న వరదలు వచ్చినప్పుడు అసలు మొత్తం భారీ ఎత్తున వచ్చినాయి నీళ్ళు. ఆ టెంపుల్ కనబడుతుంది. ఆ టెంపుల్ మొత్తం కేబుల్ బ్రిడ్జి కడతారు ఇక్కడ. సెషన్ జరుగుతుంది. ఇంకో 1 year బట్టి జరుగుతుంది. అదే కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ. రోడ్డు మధ్యలోంచి పోయింది పిల్లలు. జై శ్రీరామ్. ఇది వరంగల్ క్రాస్ రోడ్డు. సైడ్ పోతేనేమో మనం వరంగల్కి వెళ్ళిపోయే రోడ్డు. సైడ్ సైడ్ పోతేనేమో జీలచెరు. సైడ్ పోలీస్ స్టేషన్ ఉంటుంది. స్ట్రైట్ ఒకటే రోడ్డు ఇక జీలచెరువుది. రోడ్డు అంతా బాగానే ఉంటుంది. ఇప్పుడు కొంచెం రిపేర్ చేశారు. ఒకప్పుడు అయితే మొత్తం గుంటలు ఉండేది. ఏడైతే పెద్ద పెద్ద గుంటలు ఉంటాయి.
మొత్తం జెట్ నైన్ ఉంది, ఇంకా హయాబుజా ఉంది, ఇంకా ట్రంప్ 900 ఉంది. చాలా బండ్లు ఉన్నాయి. ఇప్పుడు 4-5 బైకులు వెళ్ళాయి. టెంపుల్ ఉంటుంది, కాళికా మాత టెంపుల్ అని చిన్నగా కొని ఇక్కడ. గుట్టపైన మీకు నెక్స్ట్ సండే వీడియో పెడతా ఒకసారి. కూడా వేరే నగరకాల పక్కన ఏ ఊరు మన ఇటు నుంచి మనకి మన సూర్యాపేట హైవే డైరెక్ట్ మొత్తం క్లోజ్ చేసి మళ్ళీ ఇటువైపు, ఎందుకంటే రెండు ఇక్కడ రింగ్ పడుతుంది, రింగ్ రోడ్ పడుతుంది ఇక్కడ పెద్దగా. మన సూర్యాపేట హైవే ఇటువైపు కోదాడ పడుతుంది, కోదాడ హైవే పడుతుంది. ఇక్కడ మధ్యలో ఒక పెద్ద రింగ్ పడుతుంది. సింగల్ రోడ్ చేసిరంతా. మన సూర్యాపేట హైవే హైదరాబాద్ అంత దగ్గరలో మనకి. నీకు రోడ్ తెలుసా? ఇటు పోవాలా? ఎటు పోయేది? ఇది దిగాలా? అసలు ఈ రోడ్ వేసాక మాకు చాలా కంఫర్ట్గా ఉంది. అసలు ఏదో ఒకప్పుడు ఈ కుంటాల రోడ్లలో 4-5 గంటలు పట్టేది ఏ ఊరు హైదరాబాద్ పోవాలంటే. ఇప్పుడు గట్టి కొడితే 3 అవర్స్ 2 అవర్స్లోనే వెళ్ళిపోవచ్చు. స్పోర్ట్స్ బైక్ అయితే 2 అవర్సే. ఎందుకంటే మధ్యలో సిగ్నల్ రాలేదు. టోల్ గేట్స్ కూడా దాదాపు ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ తర్వాత ఉంది టోల్ గేట్. దీనికి ఎంత నుంచి పోవాలి ఇప్పుడు? రోడ్డు తెలుస్తుంది కానీ అవి ఏం తెలియదు. రోడ్డు నన్ను ఆపి మళ్ళీ రోడ్డు ఎట్టని అడుగుతుంది. నల్లపాడు దాటిని కూడా దాటలే కానీ అప్పుడే ఇటుకొని ఇటు చూడు ఒకసారి. ఇదేమో తల్లంపాడు, ఇటు పోతే తల్లంపాడు. ఇప్పుడు ఇటు జీల చెరువు. పెద్ద షెల్లు అవుతుంది కదా బాబా, ఆయన క్యారేజ్ కింద పడిపోయింది. ఇది నేషనల్ హైవే. జీల చెరువు ఒక సైడ్ అయితే ఒక సైడ్ తీసుకుపోయింది. అమ్మే జీడ ఎందుకు అంటున్నా? నూట 8 అడుగుల గోవిందనామం జన్మస్తూపం నిర్మాణం చేశారు ఇక్కడ. అందుకే అంత ప్రతిష్ట ఇక్కడ గుడికి. ఏదనుకున్నా మనకి మనసులో ఆటోమేటిక్గా జరిగిపోతూనే ఉంటుంది కానీ అర్థం కాదు. ఎందుకంటే మాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యింది. అందుకే ఎప్పుడైనా మేము ఇంత వీరంగా అయిపోయినా కంపల్సరీ ఈసారి రోడ్లు మరి ఇంత దరిద్రంగా అయిపోయినాయి. రైడర్ మొత్తం ఘాట్ రోడ్లో వేరే లెవెల్ అసలు ఉడికిస్తాను బండి గాల్లో. ఒక 6 months బ్యాక్ వచ్చినాం అనుకుంటా అంతే. అప్పుడు వచ్చినప్పుడు కొంచెం పర్లేదు రోడ్లు, కానీ కొంచెం మెయింటెనెన్స్ మంచిగా ఉంది. ఈసారి ఏందో మరి ఎంత ఘోరంగా ఉన్నాయి రోడ్లు.
అసలు ఆఫ్ రోడ్డే అనుకుంటా, యాస్ట్ ఈజ్ ఆఫ్ రోడ్డే. అమ్మో ఈ రోడ్డు మీద బండి వేసుకొని పోలేస్తాం అసలు మనం. ఏంది రోడ్లు ఏంది మరి ఇంత ఘోరం. అమ్మోని అమ్మ తనం వచ్చింది ఏడు వరద. ఓ ఓ చిన్నగా 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 ఏదో చిన్నపాటి రైడర్ అనుకున్నా, గల్లీ రైడర్ అనుకున్నా, కాదు నేషనల్ డ్రైవర్. ఈ ఫోన్ ఉంది చూసుకో, అది కూడా కింద పడేయను, టైర్ కింద పోయింది డైరెక్ట్. వచ్చేసామా టెంపుల్ దగ్గరికి. పెద్ద సాహసం చేశాం. గరుడ వేగ ఓ టెంపుల్ క్లోజ్ అయ్యింది. పోదాం పైగా లోపలికి. ఓపెనే ఉందా? ఓపెనే ఉంది మమ్మీ. క్లిప్ ఎందుకు నాకు, నువ్వు పెట్టుకో. చేంజ్ తీసుకో మరి. ఇడిపో బండి కాడ. వీడియో ఎంట్రీ ఉందా లేదా లోపలికి చూద్దాం. వీలున్న మట్టుకి ట్రై చేస్తాం ఫ్రెండ్స్. టికెట్ తీసుకోవాలి ఫస్ట్. టికెట్ తీసుకొని, టికెట్ మ్యాక్సిమం 20 రూపీస్ ఉంటుంది లోపలికి. టికెట్ తీసుకొని ఫస్ట్ అయితే మనం కాళ్ళు కడుక్కొని వద్దాం. వెళ్దాం పా, ఫస్ట్ కాళ్ళు కడుక్కొని వద్దాం పా. ఈసారి ఎంత జనాలు లేరు మరి. ప్రతి శనివారం అసలుకి బీవచ్చంగా ఉంటుంది. ప్రతి శనివారం అన్నదానం జరిగిద్ది, నిత్య అన్నదానం జరుగుతుంది. శనివారం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా జరిగిద్ది అన్నదానం. అండ్ జనాభా ఫుల్గా వస్తారు. ఎందుకంటే దేవుడు అంతా ఇక్కడ నమ్మకం అందరికీ. అటు సైడ్ మెట్లు ఉంటాయి, మెట్లు ఎక్కొచ్చులే, కానీ మెట్లు టాస్క్ కొంచెం చాలా ఎక్కువ ఉంటాయి. మెట్లు అంత ఎక్కాలని. ఆ టికెట్ తీసుకుందాం. ఇంకా టికెట్ తీసుకున్న తర్వాత మనం డైరెక్ట్గా కొబ్బరికాయ దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయలు తీసుకొని దర్శనానికి వెళ్ళిపోదాం ఇక మనం డైరెక్ట్. ఎందుకంటే జనాలు లేరు, తొందరగా అయిపోతుంది ఇలా దర్శనం మాకు ఎట్టయినా. టెంపుల్ ఇదే వ్యూ మామూలుగా ఉన్నది. ఇంకా లోపలికి వెళ్ళాక వాచ్ ఫర్ వీడియో. 10 సంవత్సరాల నుంచి అక్కడే అమ్ముతున్నాను. అంటే మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారా? అంటే 20 సంవత్సరాల నుంచి ఉంటారు. 20 సంవత్సరాలు ఉండాలంట. 2 లక్షలైన మంది, 50 లక్షలైన మంది, కోట్ల రూపాయలైన మంది. 2 కాళ్ళు ఉన్నప్పుడు ఆయన ఒప్పుకోడు దిగితే. టికెట్ ఇది, దర్శనం టికెట్. కొట్టు. ఏంది
అమ్మ మన పెళ్లి దాంట్లో అడిగినాం చూపి అడవి కనబట్టే ఇటు తిరిగి నువ్వు ఎవరికి ఇదంతా ఉండేది కదా మంచి ఎక్కువ అందుకే ఎవరైనా పడ్డరేమో ఇక్కడ నుంచి చూస్తే మనకి మెట్లు కనబడతాయి నడవడానికి. ఇది మెట్ల మార్గం చాలా కిందకు ఉంటుంది. కొండ కింద నుంచి పైకి దాకా రావాలి. బాగానే ఉంటాయి మెట్లు చూడండి. ఇక్కడ నుంచి మొత్తం వ్యూ కనపడుతుంది కానీ ఇదివరకు ఇది ఉండేది కాదు. ఇక్కడ ఐరన్ ఫ్రేమ్ మంచిగా ఇక్కడ కూర్చోనేది. ఎవరైనా కింద పడ్డారనుకుంటా అందుకే పెట్టారు. గాయస్ ఇది టెంపుల్ టైమింగ్స్ ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు టెంపుల్ టైమింగ్స్ చూసుకోండి. ఉదయం 7 గంటలకి, మధ్యాహ్నం 12:30కి, సాయంత్రం 4 నుంచి 6 వరకు ఉంటుంది టెంపుల్. నైట్ టైంలో రావచ్చు. ఎందుకంటే అంత పీస్ఫుల్గా ఉంటుంది ప్లేసు. ఒక గేట్ ఉండదు, ఏముండదు. వచ్చి మంచిగా ప్రశాంతంగా కూర్చోవచ్చు. Guys, let's visit your family and friends. Don't missing. Bye guys. Friends, please like and share, subscribe to my channel. Bye friends.